రైట్. నాకు ఈ వీడియో చూడంగానే ఇదేంది భలే తమాషాగా ఉంది అనుకున్నాను పురుషోత్తం రెడ్డి గారు. ఇక్కడ నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే, మొన్న అసెంబ్లీలో చంద్రబాబు గారిని పొగిడితే పొగిడాడు, నాకేం అభ్యంతరం లేదు. మీరు ఎట్లా భరించారు సార్ ఇన్నేళ్ళు ఈ వైసీపీని అని అన్నారట. అప్పుడు ఎట్లా మాట్లాడినట్టు అనిపించిందంటే, చంద్రబాబు గారిని ప్రజలు ఎట్లా భరించారనే అన్న యాంగిల్లో మాట్లాడారా అన్న సందేహం వచ్చింది. మీరేమంటారు దీని మీద సంక్షిప్తంగా కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు సభను రంజింపజేయడమే ప్రధానంగా పెట్టున్నారు. ఆయన సినిమా నేపథ్యం కూడా అది కారణం కావచ్చు. అంటే సినిమా 2.5 గంటలు ఏం చేస్తారు, ఆ సినిమా రంజింపజేస్తే చాలు, ఆ తర్వాత ఏమైనా కానీ. అట్లా రాజకీయాల్లో కూడా ఆయన సినిమాగా మార్చాడు అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఆ పూటకి ఏం మాట్లాడితే బాగుంటుంది, రెండో రోజుకి ఆ పూటకి ఆ సినిమా ఆ మాట రివర్స్ కూడా అవుతుంది, అది కూడా ఆయన పట్టించుకోవట్లేదు. ఈ రోజు మనం మాట్లాడే మాట రేపు మనకు రివర్స్ అవుతుంది, రేపు అది రికార్డ్ అవుతుందని కూడా. ఇప్పుడు ఎందుకు మొదటి సినిమాలో ఒక అమ్మాయిని ప్రేమిస్తారు, రెండో సినిమాలో ఆమె చెల్లి అవుతుంది, కాబట్టి సహజం అనుకుంటారు. అంటే పాయింట్ ఏంటంటే, బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సమరు రంజింపజేయడం, సినిమా నటుడు మంచి ఉపన్యాసం కూడా చెప్తాడు, అంతవరకు వాస్తవమే. కాబట్టి ఆయన ఆ రోజుకి ఆ రోజు ఏం మాట్లాడితే ఎఫెక్టివ్ గా ఉంటుంది అనేదే ఆయన ప్రాథమికంగా తీసుకున్నారు. కాబట్టి ఇట్లాంటి విపరీతమైన ఒక వీడియోకి ఒక మాటకి ఇంత వ్యత్యాసం కనిపిస్తుంది. కాదుగా నా అభిప్రాయం కరెక్ట్ అయినా, అప్పుడు మొన్న పొగిడాడు కదా 10 ఎట్లా భరించారు సార్ అని. అప్పుడేమంటున్నాడు, చంద్రబాబు గారిని జనం ఎట్లా భరించారని చెప్పినట్లు అవుతుందా అవదా? ఇంకా పెద్ద మాటలు మాట్లాడారుగా, అంతెందుకు చంద్రబాబు భరించం కదా, ఇంకా పెద్ద మాట్లాడారు. అంటే అపోజిషన్ వెళ్ళి చంద్రబాబుని విమర్శించదలుచుకున్నప్పుడు ఒక ఎండ్, ఒకటి దలుచుకున్నప్పుడు ఇంకొక ఎండ్, బ్యాలెన్స్ లేదు. ఎండ్కి బ్యాలెన్స్, ఈ ఎండ్కి బ్యాలెన్స్ లేదు, ఆ ఎండ్కి బ్యాలెన్స్ లేదు. అంతే సార్. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు సార్, మీరు మోడీ గారిని కూడా అన్నాడు పవన్ కళ్యాణ్, దక్షిణ భారతదేశాన్ని కుక్కల్లాగా చూస్తున్నా అన్నాడు. మరి చంద్రబాబు గారే తిట్టారు కదా మోడీ గారు. చంద్రబాబు నాయుడు తిట్టే పవన్ కళ్యాణ్ కూడా దక్షిణ భారతదేశాన్ని కుక్కల్లాగా చూస్తున్నాడు, ఎలక్షన్ వచ్చినప్పుడు అలా యుద్ధం చేస్తాడు అని చెప్పి ఇమీడియట్ గా 6 నెలలకి వెళ్ళి అసలు మోడీ అంత గొప్పవాడు లేడని చెప్పాడు. అంటే పవన్ కళ్యాణ్ ఏ ఎండగా గొడుగు పడతాడు, అవసరమైతే విపరీతంగా పొగుడతాడు, లేదనుకుంటే విపరీతంగా తిడతాడు. సేమ్ సినిమా లాగా అనమాట. స్క్రిప్ట్ ఏ సినిమాకి ఏ స్క్రిప్ట్ అవసరమైతే దాన్ని ఎలా మాట్లాడతారు డైలాగ్. ఇప్పుడు జనం ఏది తీసుకోవాలి, అప్పుడు అసలు జనం ఎట్లా భరిస్తున్నారు అన్నట్లుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ స్పీచ్ని తీసుకోవాలా? నిన్న అసెంబ్లీలో మీరు ఎట్లా భరించారు సార్ వైసీపీని తెగబొగిడాడు కదా, 15 ఏళ్ల పాటు మేము కలిసి ఉంటాం ఇవన్నీ. దాంట్లో ఒక భయాన్ని కూడా గుర్తించాలంట సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ మాత్రం పొగడపోతే వాళ్ళ తల్లిని తిట్టించాడు కదా, మళ్ళీ తిట్టిస్తాడేమో భయం వేసి ఉంటుంది. అందుకని చెప్పి 15 ఏళ్ల పాటు మీతోనే ఉంటాను బాబు, తిట్టించొద్దు. సో అప్పుడు తిట్టించాడు కదా సార్. అప్పుడే జనసేన వాళ్ళ మనోభావాలు దెబ్బతినాలి, అది జనసేన మనోభావాలు. ఏది భారతరత్న అవార్డు బాలకృష్ణ, భారతరత్న అవార్డు నా కాలిగోడుతో సమానం, నా చెప్పుతో సమానం అన్నాడు సార్. ఆయనకి అప్పుడు జనసేనలకు మనోభావాలు అప్పుడు దెబ్బతినలేదు. పవన్ కళ్యాణ్ ఇన్నిసార్లు తిట్టినా దెబ్బతినలా. ఏది బండ్ల గణేష్ అయితే నంది అవార్డులు సైకిల్ అవార్డులు అన్నాడు, ఏం దెబ్బతిన్నాం. ఇది కూడా 8 సంవత్సరాల తర్వాత దెబ్బతిన్నాయి. అది ఎంత కాదు, మోడీ గారిని అంత తిట్టితే బీజేపీ వాళ్ళకి ఒక్కడికి కూడా మనోభావాలు దెబ్బతినలేదు, మోడీ గారికే దెబ్బతినలేదు. మనం మా బొట్టాలను బాధపడ్డాం. అమిత్ షా గారికి దెబ్బతిన్నాయి, అమిత్ షా గారి మీద రాళ్ళు లేపిస్తే ఆయన దెబ్బతిన్నాయి. ఇప్పుడు మాత్రం ఎక్కడెక్కడ కేసుల్లోనూ చాలా మంది మనోభావాలు దెబ్బతింటున్నాయండి. ఈ రకంగా పరిస్థితి తీసుకెళ్తే ఆంధ్రప్రదేశ్ని మరి రాజకీయం కుక్కలపాలు చేసినట్లుగా అంటారు కదా, అట్లా ఉంది. రైట్. అవి ఒక ఆసక్తికరంగా ఒక ఆయన ఎవరో పని తీసుకొచ్చాడు నిన్న. ఎక్కడ టీవీలో కానీ ఆ చర్చ జరగల. ప్రతి విద్యార్థి తల్లికే అన్నారు తప్ప ప్రతి విద్యార్థికే అని అనకుండా, అదే నీకు 15,000 డైలాగ్ ఉంది కదా, అది కాదు అని అతను కేశవ్ గారి వ్యాఖ్యల ద్వారా వ్యాఖ్యల్లోని సారాంశాన్ని తీసి ఆయన చెప్పడం బాగుంది కాబట్టి ఆ వీడియో వేయడం జరిగింది.